ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉన్నాయండి మనస్తత్వాలు. అసలు ఈ రాజ్య పరిపాలన, ఒక మనిషి పెద్ద యాజకుడు చనిపోతే ఆ యాజకుడు తాగే చచ్చిపోయాడని కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇదే ప్రకారం జరిగిందనుకోండి, అదే నిర్మలమైన మనసుతో పాపం ఎవరి మీద దొయ్యకూడదమ్మా, మా పిల్లలు చనిపోయారులే, తాగే చచ్చారులే అని చెప్పుకుంటారా పూజారులు చచ్చిపోయినా కూడా? దేవుడు వస్తున్నాడండి. అన్నయ్యది హతసాక్షి మరణం నాకు దేవుడు దర్శనంలో చూపించింది కూడా. దేవుడు మంట ఆంధ్రాలో రగలకపోతే, ఇక రేగకపోతే చూడండి ఆంధ్రప్రదేశ్ ఏమైద్దో. ఇప్పుడు రాజ్య పరిపాలనలో అంత మోసకరం. ఇవన్న చెప్పేది కరెక్టే, ఖచ్చితంగా పై అధికారులు ఉన్నారు. పెట్టిన మొర ఖచ్చితంగా ఆ దోషం అబద్ధాలు పలికిన ప్రతి